హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మనం ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూద్దామండి. మార్నింగ్ లేవగానే ఏం బ్రేక్ఫాస్ట్ చేయాలి అని ఆలోచిస్తుంటాం కదా. ప్రతిరోజు దోశ, ఇడ్లీ కాకుండా ఇలా చాలా సింపుల్గా అయిపోయేలాగా అప్పటికప్పుడు చేసుకునే విధంగా, దాంతోపాటు హెల్దీ కూడా రాగి పిండితో బన్ దోశ చూద్దామండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. సింపుల్గా కూడా చేసుకోవచ్చు, తక్కువ టైంలో అయిపోతుంది. ముందుగా అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, వీడియోస్ చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. ప్లీజ్ మీకు కంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడు ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ముందుగా ఒక కప్పుకి రాగి పిండిని తీసుకోవాలి. స్ప్రౌటెడ్ రాగి పిండి అయినా నార్మల్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. దీనిలోకి అరకప్పుకి ఉప్మా రవ్వ, బొంబాయి రవ్వ అంటాం కదా, అది తీసుకోవాలి. ఒక కప్పుకి పెరుగు తీసుకోవాలి. పెరుగు కొంచెం పల్చగా మజ్జిగలాగా ఉంటే 1.5 కప్పులైనా తీసుకోండి. తర్వాత ఇలా అంతా కలిసేలా కలుపుకోండి. పెరుగు సరిపోయిందంటే అలా కలిపేసి పక్కన పెట్టండి, లేదంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. ఇంకొంచెం పెరుగు వేసినా ఓకే. రాగి పిండి, రవ్వ రెండు కొంచెం తడిసేలాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కన పెట్టేసేయాలి. పిండి రవ్వ పెరుగులో బాగా నాని సాఫ్ట్ అవుతుంది. ఒక 15 నుంచి 20 నిమిషాలు పక్కకు పెట్టుకున్న తర్వాత ఆ పిండిలోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, క్యారెట్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, మీరు కావాలంటే టమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొంచెం జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం అంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకోండి. ఇది లేకున్నా పర్లేదు, వేస్తే కొంచెం ఫ్లఫీగా ఉంటుంది కాబట్టి. ఇలా అంతా మంచిగా కలిసేలా కలుపుకొని వాటర్ కూడా యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీ కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత చిన్నగా ఉండే కడాయి, చిన్న ముకుడు లాంటివి మనం చిన్న వాటిలో వేసుకుంటాం కదా, అలాంటివి వేసుకొని పిండి పొంగి మంచిగా బన్ లాగా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. మీరు కావాలంటే ఇదే బ్యాటర్ని దోశలాగా కూడా వేసుకోవచ్చు, ఇడ్లీలాగా కూడా వేసుకోవచ్చు అండి, బాగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని 2 వైపులా మూత పెట్టుకొని మంచిగా కాల్చుకోవాలి, మంచి కలర్ వచ్చేంత వరకు. హై ఫ్లేమ్లో కాలిస్తే పైన తొందరగా కాలి కలర్ వచ్చేస్తుంది, లోపల మాత్రం పచ్చిగా పిండిలాగా అలానే ఉండిపోతుంది. అందుకే వీలైనంత లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా లోపల వరకు ఉడికేంత వరకు కాల్చుకొని తీసుకోవాలి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే బన్ దోశ రెడీ అయిపోయింది. దట్టు హెల్దీగా. దీనికి నార్మల్గా పల్లి చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు, టమాటా చట్నీ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఏ చట్నీతో అయినా బాగుంటుంది. ఇక్కడ దాకా చూసిన వాళ్ళందరికీ స్పెషల్గా థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయకుండా అస్సలు వెళ్ళకండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ చెక్ చేసి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.